జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై. శ్రీ గురుదేవ దత్తకు జై. అనంతార్యతనుజాతం సాయినాథాసమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్యఫలప్రదం. జై సాయి మాస్టర్. మాస్టర్ గారు తమ కాలాన్ని ధనాన్ని ఎలా ఖర్చు పెట్టారు అనేది మనం చెప్పుకోబోతున్నామమ్మా. ఆయనలాగా కాలాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎవరు కనిపించరు. మేము ఒకసారి మా వెంకయ్య స్వామి గారి ఆరాధనకి మాస్టర్ గారు ఒంగోలు నుంచి బస్ పెట్టారని చెప్పారు. అందరూ వెళుతున్నారంటే మేము కూడా ముగ్గురు అక్క చెల్లెళ్ళము గుంటూరు నుంచి బయలుదేరి వెళ్ళాం. మాస్టర్ గారితో వెళ్ళాలి అని చెప్పేసి వెళితే అప్పుడు కొత్తగా మాస్టర్ గారి దగ్గర ఒక బోర్డు వెలిసింది. మాస్టర్ గారు వ్రాత పనిలో ఉన్నారు. సాయంత్రము 4, 5 గంటల తర్వాత మాత్రమే ఆయన్ని దర్శించుకోగలరు అని. అరే! ఎప్పుడూ లేదు ఇదేంటబ్బా! ఇలా దర్శన వేళలొచ్చినియి బోర్డొచ్చింది అని మేము మనసులో ఆశ్చర్యపోయాము. మేము గుంటూరు నుంచి అక్కడికి వెళ్ళేసరికి 1:00, 2 అవుతుంది. ఆ మధ్యలో హోటల్‌లో భోంచేసెళ్ళాము. లక్ష్మక్క లేదు ఊర్లో అన్నట్లు తెలిసి, ఇంకా మాస్టర్ గారు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారని భోంచేసెళ్ళాము. అక్కడికెళితే తీరా బోర్డు కనిపించింది దర్శన వేళలు. మాస్టర్ గారిది. అయ్యో! ఇదేంటి దర్శన వేళలు, ఇప్పుడు దర్శన వేళ కాదు గదా! మాస్టర్ గారు రెస్ట్‌లో ఉంటారేమో అని సత్సంగం రూము హాలు తెరిసే ఉంది. అక్కడికెళ్ళి కూర్చొని నెమ్మదిగా మాట్లాడుకుంటున్నాం. అమ్మగారు పడుకొనుంటారు అని మేము ముగ్గురం గుసగుసలాడుకుంటున్నాం అక్క చెల్లెళ్ళం. అమ్మగారేమో ఎవరో వచ్చారు చూసురా అని చెప్పి ద్వారకా బాబుని పంపించారు. ద్వారకా బాబు చిన్నవాడు. అప్పుడు అడుగుతున్నాడు. మీరే ఊరు నుంచి వచ్చారు? మీ పేర్లేమిటి? అన్నీ అడిగి తెలుసుకొని వెళ్ళి మళ్ళీ చక్కగా అమ్మగారికి చెప్పాడు. చెప్తే మేము నవ్వుకుంటున్నాం. భలే చెప్తున్నాడే అని. అమ్మగారు అప్పుడు లోపల నాన్నగారికి చెప్పిరా పో అని పంపిస్తే, వెనక 2 గదుల అవతల మాస్టర్ గారు రాసుకుంటున్నారు. అది. ఆయన విశ్రాంతి అంటే అది నాన్న. అందరూ ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఆయన రచనలు చేసుకోవటానికి పత్రికలు వ్యాసాలు రాయాలి. వాటికి చాలా టైం ఉండటం లేదు. మాస్టర్ గారు చాలా బిజీ అయిపోయారు గదా! అందుకోసం ఆ బోర్డు పెట్టారు అని మాకప్పుడు అర్థమైంది. వెళితే రాసుకుంటూ ఉన్నారు. మాస్టర్ గారు వెంటనే పిలిచారు. ఆ బోర్డు అక్కడ నామకహాన్ని. ఆయన ఎవరిని తిప్పి పంపటం గానీ అలాంటివేమి ఉండవు గదా! ఇంకా వెళ్ళాం. వెనక రూమ్‌లోకి వెళితే ఇలా మీతో పాటు వెంకటేశ్వర స్వామి దగ్గరకొస్తాం మాస్టర్ గారంటే, అమ్మ మందిరం దగ్గరకెళ్ళి రామకృష్ణ ఉంటాడు. వెళ్ళి టిక్కెట్లున్నాయో లేదో కనుక్కోండి అన్నారు. కనుక్కోండి మరి మాస్టర్ గారికి నమస్కరించుకొని మందిరానికెళ్తే అతను అన్నాడు, 2 టిక్కెట్లున్నాయి అన్నాడు. మేము ముగ్గురం ఉన్నాం. సరే 2 ఉంచండి. మూడో వాళ్ళ సంగతి తర్వాత మేము ఆలోచించుకుంటామని చెప్పి ఆయనకి చెప్పి మళ్ళీ మాస్టర్ గారి ఇంటికొస్తున్నాము మందిరం నుంచి. వస్తూ దారిలో నేనన్నా, అక్క ఏమైనా సరే మాస్టర్ గారితో గొలగమూడి ఎళదాం అనుకున్నాము. మాస్టర్ గారితోనే ఎళదాము. నేను ఆయన పాదాల దగ్గర కూర్చొనైనా వస్తా అంటున్నా. అంటే మళ్ళీ వెళ్ళాము. మాస్టర్ గారి దగ్గరికెళ్ళి, మాస్టర్ గారు ఇలా 2 టికెట్లే ఉన్నాయటండి. మరి అమ్మాయి ఇలా అంటుందని మా అక్క చెప్పింది. మీ పాదాల దగ్గరైనా కూర్చొని వస్తానంటుందండి మా చెల్లెలు మాత్రం అంది. అంటే మాస్టర్ గారు నవ్వి, అమ్మా నాకు ఒక సీటు కేటాయిస్తారు. ఇప్పుడు నేను భారీ విగ్రహం అయ్యా కదా! అక్కడ విద్యానగర్‌లో ఉన్నప్పుడు సన్నగుండేవాడిని. ఇప్పుడు ఒళ్ళు చేశాను గదా! నాకో సీటు మొత్తం ఇస్తారమ్మా. అది మీకిస్తాలే అన్నారు. నేను నవ్వుకున్నాము. సరే మాస్టర్ గారికి డిస్టర్బెన్స్ అని వచ్చి ముందు గదిలో కూర్చున్నాము. ఆ రోజు సత్సంగం గూడా జెప్పారు మాస్టర్ గారు. సాయంత్రం 5, 6 అయ్యేసరికి గుంటూరు నుండి ఫోనొచ్చింది.
ఏమని రామిరెడ్డి తాతయ్య గారు అప్పుడు ఇక్కడున్నారు. నల్లపడి మందిరం దగ్గరున్నారు. ఇక ఆయన ఎవరు పట్టుకుంటున్నా ఆగటం లేదట. అక్కడ పక్కన శ్మశానాలున్నాయి. ఆ శ్మశానాల్లో ఆవిడ పరిగెత్తుతూ ఉన్నారు. ఆయన ఎనక వీళ్ళందరూ పరిగెత్తుతున్నారు. ఆయనంటే అవధూతయ్యా! వీళ్ళు ముళ్ళల్లో ఎట్ట పరిగెడతారు? ఆయన్ని పట్టుకోలేక ఆపలేకపోతున్నారు. అప్పుడు మాస్టర్ గారికి ఫోను జేశారు. మాస్టర్ గారు మీరు మా తాతగారిని తీసుకొస్తున్నాము. ఇలాగా ఇక్కడ ఆయన్ని ఆపలేకపోతున్నాము. చాలా ఇదిగా ఉన్నారు అని చెప్పి చేశారు. అంటే మేమిలా బస్సు పెట్టుకున్నాము. తీసుకురండి అలాగే తాతగారినని చెప్పారు. ఇంక తాతగారు వస్తున్నారని 9:30కి బయలుదేరాల్సిన బస్సు లేటయింది. ఇంక మాస్టర్ గారు ఇంట్లోనే కూర్చున్నాం. కాసేపు సత్సంగం చెప్పారు. అయిపోయినది. మాస్టర్ గారు "అమ్మ లోపలికెళ్ళి పలహారం చేయండి" అంటున్నారు. మేము మొహమాట పడ్డాం. అప్పుడు ఎవరు చేస్తారు అన్నదప్పుడు లక్ష్మక్క అనిపించింది. "లక్ష్మక్క ఉందమ్మా." మేము మొహమాట పడి "మాస్టర్ గారు ఇవాళ శనివారం భోజనం చెయ్యమన్నాం." అంటే "అక్క పలహారం పెట్టుద్దమ్మా లోపలికెళ్ళండి, లోపలికెళ్ళండి" అన్నారు. ఆయన అన్ని సార్లు చెప్పాక అప్పుడు లోపలికెళ్ళి ఆ టిఫిన్ చేసొచ్చి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత మందిరం దగ్గరికి వెళదాము అని చెప్పి మందిరం దగ్గరికెళ్తే, అప్పటికి బస్సు షెడ్యూల్ 9:30కి బయలుదేరాలి. 9:30 దాటిపోతుంది. ఇక బస్సులో వాళ్ళందరూ గోల పెట్టేస్తున్నారు. బస్సు బయలుదేరదేంటి, బయలుదేరదేంటని. అక్కడ జేవి సుబ్బయ్య మాస్టర్ గారున్నారు. ఆయనేమో మాస్టర్ గారొచ్చిందాకా బస్సు కదలదమ్మా, ఇప్పుడప్పుడు కదలదు మీరు హడావిడి చేయబాకండి అంటే వాళ్ళ కోపాలొస్తున్నాయి. ఏంటి ప్రతిదీ మాస్టర్ గారి మీద పెడతారు. మేము ఎంతసేపయింది 10:30 అవుతుంది. ఇంకా బస్సు కదలకపోతే ఎట్లాగు మేము రాము, గీము అని వాళ్ళు బ్యాగులు తీసుకొని దిగటం. ఆయనేమో వాళ్ళని బతిలాడటం. ఏంటబ్బా! ఈళ్ళిలా అరుచుకుంటున్నారని మేము నవ్వుకొని మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికొచ్చాం. ఇంకా తాతగారిని తీసుకురాలా. వాళ్ళు తాతగారు దొరికితేనేగా ఆయన్ని పట్టుకొని కారులో తీసుకొచ్చి 2:30 గంటలు పడతది గదమ్మా టైము. ఇంకా మేము మాస్టర్ గారి దగ్గర కూర్చుందామని మళ్ళీ ఇంటికొచ్చాం. వచ్చి "ఏ ఏమ్మా మందిరం దగ్గర ఎట్లున్నది పరిస్థితి" అన్నారు మాస్టారు. ఇలా కొందరు బస్సెక్కుతున్నారు, కొందరు దిగుతున్నారు, వెళ్ళిపోతున్నామని గొడవగుందండి. బస్సు బయలుదేరటానికి ఆలస్యమైతే వాళ్ళు అరుచుకుంటున్నారన్నాం. అంటే మాస్టర్ గారు నవ్వి అట్లా డ్రామా జరుగుద్దమ్మా. బస్సు బయలుదేరేసరికి 3 గంటలవుతదిలే అన్నారు. అప్పటిదాకా ఆళ్ళంతా ఏదో కాలక్షేపం చేయాలిగా అలా చేస్తారు అన్నారు. తర్వాత తాతగారు వచ్చారు. 1:00 ఆ ప్రాంతంలో తీసుకొచ్చారు తాతగారిని. ఆ! తాతగారు వస్తున్నారు కదా! మరి అక్కడ మనకి ఒంగోలు కొత్త ఏమీ తెలీదు. మాస్టర్ గారి దగ్గరున్న రామారావు గారిని తాతగారికి నైట్ టైమ్ షాపులేముండవు. ఏవుంటే అవి తీసుకురాయి ఆ మెత్తటి బిస్కెట్స్ కానీ ఏవైనా అన్నాము. అంటే అబ్బాయి క్రీమ్ బిస్కెట్స్ తెచ్చాడు. ఒక పాకెట్ తెచ్చిచ్చాడు. సరే అందరూ ఆ ఊరు వాళ్ళు పండ్లు ఏయో ఇస్తే తాతగారు కొంచెం తిని వాళ్ళ చేతుల్లో ఇస్తున్నారు మిగతాది. నా వంతొచ్చింది. నేను చేతిలో ఈ బిస్కెట్ పట్టుకొనున్నా. మాస్టర్ గారు నా చెయ్యి వైపు జూసి ఇట్లా సైగ జేశారు. తాతగారికి పళ్ళుండవమ్మా. కదులుతూ ఉంటాయి ముందు పళ్ళు కూడా. తాతగారికి పళ్ళు లేవుగా అదెట్ట తింటారు అని సైగ జేశారు మాస్టర్ గారు. అప్పుడు నాకు డౌటొచ్చింది. అవును గదా! నిజమే ఇది కొంచెం గట్టిగా ఉన్నది. తాతగారు ఎట్ట తింటారు అనుకోని ఇంక నేను బాబా నామం గట్టిగా అనుకుంటున్నా. అప్పుడు మాస్టర్ గారు ఆహ్, భరద్వాజ జై అననివ్వరుగా. బాబా నామమేగా. దిగంబరాను బాబా నామం అనుకుంటూ ఆయన చేతిలో పెట్టాను. పెడితే ఆయన నా బిస్కెట్‌ని తుంచి చేతితో మెత్తగా చేసి కొంచెం తిని మిగిలింది నా చేతిలో ఏశారు. అప్పుడు మాస్టర్ గారు ఇదంతా గమనించి నా వైపు కళ్ళెగరేసి నవ్వుతున్నారు. "ఆ! పర్వాలేదే" అని. నవ్వారు. మాకు కూడా సంతోషమేసిందమ్మ తాతగారు మేమిచ్చింది స్వీకరించారు అని. అట్లా అందరూ నమస్కారాలు చేసుకున్నాము. తర్వాత మళ్ళీ తాతగారిని తీసుకొని మాస్టర్ గారు మీరు లేకపోతే తాతగారిని మేము ఆపలేమన్నారు వీళ్ళు. అప్పుడు మాస్టర్ గారు కారులో వెళ్ళటం జరిగింది. మాస్టర్ గారి సీట్ మా ముగ్గురికొచ్చింది. నా సీటు మీకిస్తాలేమ్మా అన్నారు గదా! ఆ సీటొచ్చేసింది మాకు. అట్లాగే బస్సు బయలుదేరినప్పుడు టైం చూసామమ్మ. కరెక్ట్‌గా 3 గంటలయింది. అంటే ఆయనకి ఎప్పుడు ఆ బస్సు బయలుదేరుతుంది, ఏమిటి అన్నీ కరెక్ట్‌గా తెలుస్తాయన్నమాట. బాబాయ్ గారికి తెలీలా. ఆ ట్రైన్ ఎంత లేట్ అయ్యేది, అన్నం తినిపోమ్మంటే వాళ్ళు తినిపోరు.
వాడేమో మధ్యాహ్నం దాకా భోజనం లేకుండా స్టేషన్‌లోనే ఉంటాడు. తినిపమ్మన్నాడు హాయిగా తినిపోయిన దాకా ఆ ట్రైన్ రాదు. అట్లాగే మాస్టర్ గారు కూడా బస్సు కరెక్ట్‌గా 3 గంటలకు బయలుదేరుద్దమ్మా! వాళ్ళంతాకంతే చేస్తారులే. ఏం కాదు అన్నారు. అట్లాగే జరిగింది. అంటే సర్వజ్ఞులంటే అదే నాన్న. వాళ్ళ సర్వజ్ఞత్వం అనేది ప్రతి విషయంలో తేటతెల్లం అవుతూ ఉంటది. మేమప్పుడు టైం చూసుకొని ఆశ్చర్యపోయాం. అబ్బా! నిజంగా అక్క చూడు మాస్టర్ గారు చెప్పినట్టు 3 గంటలకు బయలుదేరుతుంది బస్సు అనుకున్నాం మేము. అక్కడికెళ్ళిన తర్వాత మరుసటి రోజు వెంకయ్య స్వామి గారి ఆరాధన అయిపోయింది. అవతల ఒక చోట మాస్టర్ గారికి చాపదేసి కూర్చోబెట్టారు. అందరూ చుట్టూ కూర్చున్నారు. అక్కడేవో అందరూ పుస్తకాలు కొని సంతకాలు పెట్టించుకుంటున్నారు. ఇదేదో బావుంది కదా! మనం కూడా ఎప్పుడు పెట్టించుకోలేదు మాస్టర్ గారి చేత. ఏమన్నా పెట్టించుకుందాం అని చెప్పి అవతలకెళ్ళాం. వెళితే మాస్టర్ గారు బుక్స్ పెట్టారు. వాటిల్లో మన దగ్గర లేనిదేంటంటే అప్పుడు సాయి ప్రబోధామృతం కొత్తగా వచ్చింది. మా దగ్గర లేదు ఆ గ్రంథం. సరే గబగబా ఆ గ్రంథం తీసుకొనెళ్ళి మాస్టర్ గారి చేతిలో పెట్టా. మాస్టర్ గారు అది దాని మీద సంతకం పెడుతూ నా వైపు తలెత్తి చూసి, "అమ్మా ఎందుకిది?" అన్నారు. అంటే అప్పుడు మనం ఏం చెప్పాలి? "మీ బ్లెస్సింగ్స్ కోసమండి" అని చెప్పాలి గదా! అసలట్లా మాట్లాడటం గూడా రాదమ్మా! అంత అమాయక పక్షుల్లాగా ఉండేవాళ్ళం. "మీ గుర్తు కోసమండి" అన్నా. అన్న తర్వాత మాస్టర్ గారు నా వైపు అలా చూసారు. చూడగానే ఇంక నాలో చాలా బాధ కలిగింది. అయ్యో! ఇదేమిటి ఆయన గుర్తు కోసం అంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ కోసం అని అనొచ్చు కదా! ఆయన లేకుండా పోతేనేగా గుర్తు కోసం అమ్మో! మాస్టర్ గారు లేకుండా మనం ఉంటామా? అమ్మో! అని భావం వచ్చి కళ్ళ నీళ్ళొచ్చినియి నాన్న. ఎందుకు ఇలాంటి పాడుకోత కూశాను. ఈ గుర్తు కోసం ఏంటి నా బొంద ఇలా మాట్లాడాను అనిపించింది. మాస్టర్ గారు బుక్ నా చేతికిస్తే అలా చూసారు. అప్పుడు ఆగిపోయినాయి భావాలట్లా. అంటే ఆయన సన్నిధిలో ఎలా ఉంటది మనసు అనేదానికి అదే నాన్న. అన్ మనకి ఏది మాట్లాడిన వెంటనే తెలుస్తుంది తప్పు. కానీ ఇప్పుడు మరి మాస్టర్ గారు లేకుండా ఉంటున్నాం గదా! హాయిగా. తింటున్నాం, తిరుగుతున్నాం, హాయిగా ఉంటున్నాం. కానీ మాస్టర్ గారు లేకపోతే మనం ఉండలేము అన్నట్లుగా ఉండేదప్పుడసలట్లా. అట్లాగే మాస్టర్ గారు కాలాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకున్నారు అనేదానికి ఆయన ఒకేసారి ఎన్ని పనులో చేసేవారు. జై సాయి మాస్టర్. ఇది చేశారంటే ఆయన మనకి సాయి ప్రచారంలో ఎంతో ఎంతో కష్టపడ్డారు. మన షిరిడీలో ఉన్నప్పుడు కూడా అంతే. సన్యాసిన స్వామి గారితో మాట్లాడుతూ ఉంటే, ఎవరన్నా తెలుగు వాళ్ళొచ్చారు, మీరు వాళ్ళకి షిరిడీ చూపిచ్చాలంటే అప్పుడు భక్తులు తక్కువ కదా! మాస్టర్ గారు ప్రతి ఒక్క చోటకి వెళ్ళి, బాబా తిరిగిన చోట్లన్నీ తీసుకెళ్ళి చక్కగా వివరించి చెప్పేవారంట. సాయి శరణానందన్ ఆయన కూడా యువతల మనకి నెల్లూరు దగ్గర ఒకాయనుంటారు. ఆయన చెప్పారంట. చెప్తే ఆయన డబ్బులివ్వబోయాడంట. ఇవ్వబోతే "నాకక్కర్లేదండి. నేను జాబ్ చేసుకుంటున్నాను లెక్చరర్‌గా." ఆయనేమనుకున్నాడు పాపం ఇక్కడ గైడ్ కాబోలు ఎంత చక్కగా చెప్పారు బాబా గురించి అని చెప్పి ఇవ్వబోయారు. ఆ మాస్టర్ గారు ఖచ్చితంగా తిరస్కరించారు. "నాకక్కర్లేదండి" అని. అట్లా అక్కడ ఉన్నా కూడా ఆయన రచనలు ఎంతగా ఇదిగా ఉన్నా కూడా ఆయనకి బాబా గురించి చెప్పడం అంటే అంత ప్రేమ. జై సాయి మాస్టర్. మాస్టర్ గారు షిరిడీ వెళ్ళే కొత్త వాళ్ళకి చెప్పారంట. మాస్టర్ గారు అక్కడ మేమేమేమి చూడాలి అంటే, చక్కగా పెన్ను, పేపర్ తీసుకొని ఇది ఇక్కడ ఇది ఉంటది, ఇది ఉంటదని చక్కగా వివరించి చెప్పారట కళ్ళకి కట్టినట్లు. అయిపోయింది. తర్వాత అతనే 4, 5 ఏళ్ళకి మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికెళ్ళినప్పుడు అతను కూర్చొని ఉండగానే ఇంకా కొత్త భక్తులొచ్చి, "మాస్టర్ గారు షిరిడీలో ఏం చూడాలండి?" అనగానే మళ్ళీ సేమ్ అంతా 2 ఏళ్ల క్రితం ఎలా చెప్పారో, అదే విధముగా స్టెప్ బై స్టెప్ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఆ! చక్కగా అదే చెప్పారంట. విన్న ఇతను ఆశ్చర్యపోయారు. అమ్మో! మనమైతే మధ్యలో ఎన్ని పాయింట్లు ఎగరగొడతామో ఏంటో, యాజ్ ఇట్ ఈజ్‌గా అదే చెప్పారంటే ఈయన బోధనా దక్షత ఎంతటిది అని
అట్లా ఎవరి సంస్కారానికి తగినట్లు ఆయన ఆ స్థాయికి దిగొచ్చి కూడా చెప్పారు నాన్న. ఆయన బోధనా దక్షత గురించి చెప్పుకోవాలంటే ఇలాంటి బోలెడన్ని ఉంటాయి మనకి. మరి అక్కడ మాస్టర్ గారు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఒకసారి ఆయన నార్త్‌లో ఒక పెద్ద పేరున్న ఆశ్రమానికెళ్లారట. వెళితే మన ఏ ఆశ్రమాలకి తల తాకట్టు పెడతదంటారు గదా! ఆ విషయంగా చెప్తున్నాను. మాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఆయన ముఖ వర్చస్సు అవన్నీ చూసి ఆశ్రమం వాళ్ళన్నారట, "మా ఆశ్రమంలో మీరు గురువుగా ఉండండి" అని చెప్పారట. ఎందుకు అలా ఉంటే ఏమవుతది అంటే, "మీరు గురువుగా ఉంటే ఏం చేయాలి నేను" అన్నారంట. నాకేం తెలీదే అమాయకంగా. నాకేం తెలీదే గురువుగా ఉంటే ఏం చేయాలి నేనంటే, "ఏమీ లేదండి టైమింగ్స్ పెడతాము. ఆ టైం ప్రకారం మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెడతాం సింహాసనంలో. భక్తులందరూ వస్తారు. దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళేదోటి అడుగుతారు గదా! సమస్యలు. వచ్చిన వాళ్ళు ఊరుకోరుగా. అడిగినప్పుడు మీరు తల అవుననో, కాదనో తల తిప్పండి అంతే. మేము వివరణ చెప్పుకుంటాం. అది మీ పనవుతదనో, కాదనో ఏదో వాళ్ళే జెప్పుకుంటారనమాట. ఈయన పనల్లా తల తిప్పటమే. అటు తిప్పండి చాలు. అట్లా భక్తులిచ్చిన కానుకలు 50, 50 అన్నారట. ఓరి! ఇలా కూడా చేస్తారా? అది చూస్తే బయటికి మాత్రం చాలా పెద్ద పేరున్న ఆశ్రమమే అని చెప్తారు మాస్టర్ గారు. పేరు చెప్పరు గానీ ఆ విషయం జెప్తారు. కాబట్టి పెద్ద పెద్ద పేర్లున్న ఆశ్రమాల్లోనే ఇలా ఫేక్ గురువులొచ్చి ఇలా చేస్తున్నారు. ఒకసారి మాస్టర్ గారన్నారు చేశారట. "మీరు ఏ ఆశ్రమాలకి తల తాకట్టు పెట్టవద్దు" అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే మన సిద్ధాంతము మనం నమ్ముకున్న ఈ గురువుని గురించి పక్కకెళ్ళిపోతాం. ఆశ్రమాలకెళతాము. అక్కడుండటం మొదలుపెడతాము. అక్కడ ఏవో వాళ్ళకి, మనకి ఏవో వస్తాయి కదా! డిస్కషన్స్ వస్తాయి. మన సిద్ధాంతం దెబ్బతింటది. అక్కడ గొడవలు అవన్నీ మనకెందుకు? వెళతామా, పారాయణ చేసుకుంటామా, జపం చేసుకుంటామా, ధ్యానం చేసుకుంటాం, వచ్చేయాలంతే. ఇక అంతే అక్కడ మాత్రం తల తాకట్టు పెట్టవద్దు అంటారు. ఇది నా అనుభవం అమ్మ. ప్రతి చోట ఇలాగే జరుగుతూ ఉంటది అని చెప్పుకుంటొచ్చారు. జై సాయి మాస్టర్. మీ మధ్య నేనున్నాను కదమ్మా అన్నదానికి ఉదాహరణగా మా సత్సంగానికి ఒక ఆవిడొచ్చేది. కోటేశ్వరి గారని. ఆమెకి భర్త పోయారు. ఇద్దరు కొడుకులు. ఒక అబ్బాయి పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తున్నాడు. ఒక అబ్బాయి ఎయిత్ క్లాస్ చేస్తున్నాడు. ఎయిత్ క్లాస్ చదివేవాడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళని భాష్యం స్కూల్‌లో ఏశారు. అక్కడ బాగా స్ట్రిక్ట్‌గుంటారు. కొడతారు బాగా. వీడు సరిగ్గా స్కూల్ ఎగ్గొట్టి అలా చేస్తున్నాడు కదా! ఆ దెబ్బలకి వాటికి తట్టుకోలేక ఆ ఇంట్లో డబ్బులు తీసుకొని ఎళ్ళిపోయాడు. వాళ్ళమ్మ మన ఇంటికి సత్సంగానికొచ్చింది. వాడేమో ఇంట్లో డబ్బులు తీసుకొని ఒక ఉత్తరం రాసి పెట్టిపోయాడు. "అమ్మ నీకు ఈ చిన్న కొడుకు లేడు అనుకోమ్మా, ఇంక నా కోసం ఎతకొద్దు" అని చెప్పి ఒక 500 నోటు ఉంటే అక్కడ తీసుకొని ఎళ్ళిపోయాడు. ఆ సత్సంగం అయిపోయాక ఇంటికెళ్ళింది. ఇంటికెళ్ళి మళ్ళీ ఎమ్మటే ఏడ్చుకుంటూ తిరిగొచ్చింది. "అమ్మ జయప్రద గారు, ఎళ్ళమ్మ వాడు ఎళ్ళిపోయాడని" బోరున ఏడుతుంది. నాకేం చేయాలో అర్థం కాల. అర్థం గాక అప్పుడు అమ్మగారికి ఫోను చేశాను. అమ్మగారు ఇలా జరిగింది. ఆమె ఏడుస్తుంది అని చెప్తే అమ్మగారన్నారు, ఆమెని రోజు గురుచరిత్ర పారాయణ చేయమన్నారు. నేలపడక, ఒంటిపూట భోజనము, ఎవరితో ఏమి మాట్లాడొద్దు. ఏమి చర్చలు కూడా చేయొద్దు అని చెప్పారు. చేయగలదా లేదా అడుగమ్మా అన్నారు. నేను ఆమెనడిగా, చేస్తానండి నా బిడ్డ తిరిగి రావాలి గానీ చేస్తానంది. సరే ఆవిడ అట్లా పారాయణ చేస్తుందయ్యా. ఒక నెల, 2 నెలలైన పిల్లవాడి గురించి ఏమీ తెలీలా. ఆళ్ళింటి పక్కన క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళంటారు, "ఈమె పుస్తకాలు చదివితే పిల్లాడొస్తాడా? పిల్లాడిని ఎతకకుండా డబ్బులు ఖర్చు పెట్టాల్సొస్తదని వేషాలేస్తుందని" పాపం ఆమెని ఇంకా సూటిపోటి మాటలతో పొడుస్తున్నారు. ఆమె మన ఇంటికి ప్రతి సండే సత్సంగానికొచ్చినప్పుడల్లా అందరెళ్ళిన దాకుండా అందరూ ఎళ్ళిపోయాక పాపం బోరున ఏడ్చేది. నాకు ఏం చెప్పాలో అర్థం గాక మీ మాస్టారు చేస్తారండి. బాబా అని కూడా అనేదాన్ని కాదయ్యా. బాబాకి చెప్పుకోమనేదాన్ని గాదు. మాస్టర్ గారు చేస్తారు మీకు. మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారికి చెప్పుకోండి. మాస్టర్ గారు చేస్తారు. ఇదే మాట అనేదాన్ని.
2 నెలలు అయిపోయింది. నన్నెంత చెప్పినా నేను ఇదే మాట అంటున్నా. అంతలోకి మాస్టర్ గారి జయంతొచ్చింది. అమ్మగారు అప్పట్లో ఏం చెప్పారంటే, "తిథుల ప్రకారము మీ ఇళ్ళల్లో మాస్టర్ గారి జయంతులు చేసుకోండమ్మా. డేట్లకి ఒంగోలు రండని" చెప్పారు. అట్లాగే తిథుల ప్రకారము 2 రోజులు ముందొచ్చింది ఆ సారి. వచ్చినప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో సత్సంగం అయిపోయింది. అప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు ఆమె ఇంటి నుంచి వెళుతూ, ఇంకా మనం 2 రోజుల్లో ఒంగోలెళతాము. ఒంగోలెళ్ళొచ్చేలోపు తమ్ముడు గురించి తెలియకపోతే మిస్ గారికి చెప్పొద్దు ఈ విషయం. చెప్పకుండా బాబా పట్టాలు, మాస్టర్ పట్టాలన్నీ అటక మీద పారేద్దాం అనుకున్నారంటయ్య. సత్సంగం నుంచి ఇంటికెళ్తూ నాకు చెప్పకుండా ఈ పని చేయాలని తల్లి కొడుకులు నిర్ణయం తీసుకున్నారు. ఆ రాత్రి మాస్టర్ గారు స్వప్నంలోకొచ్చారట. రాగానే ఇంకా ఆమె మాస్టర్ గారి కాళ్ళు పట్టుకొని బోరున ఏడుస్తూ, "మాస్టర్ గారు నా బిడ్డ పోయాడు మాస్టర్ గారు, మా బిడ్డను చూపించండి" అని ఏడుస్తుందంట. అంటే మాస్టర్ గారు అన్నారంట, "అమ్మ నీ బిడ్డ క్షేమంగా ఉన్నాడు. 2, 3 నెలల్లో తిరిగొస్తాడు. నువ్వు బాధపడకు" అంటే, "లేదు మాస్టర్ గారు నా బిడ్డని ఇప్పుడే చూపించాలి. నాకు తెలీదు" అని అంటదంట. "కాదమ్మా 2, 3 నెలలు ఆగు. వాడు జీవితంలో బాగా డక్కా మొక్కిలు తిని అనుభవం తెచ్చుకొని వస్తాడు" అంటే, ఆమె కాదకూడదు నాకిప్పుడే చూపించాలని ఏడుస్తుందంట. మాస్టర్ గారికి దండం పెట్టుకొని పైకి లేచి స్వప్నంలోనే ఆమెకి నడుము పట్టేసింది. స్వప్నం అయిపోయింది. ఈ స్వప్నం కూడా నాకు చెప్పలేదు. నా దగ్గరకొచ్చి నేనన్నా, "ముందు వెళ్ళండి. ముందు వెళితే అప్పుడు అమ్మగారి దగ్గర మీరు ప్రశాంతంగా కూర్చొని అమ్మగారికి చెప్పుకోవచ్చు. తర్వాత నేను సాయంత్రం స్కూల్ అయిపోయాక వస్తానని" చెప్పా. వాళ్ళ అమ్మ, కొడుకులు ముందెళ్ళిపోయారు. అమ్మగారికి చెప్పుకున్నారు ఈ స్వప్నము. "అమ్మ మాస్టర్ గారు చెప్పారు కాబట్టి జరుగుతుంది. నువ్వు బాధపడొద్దు" ఆమె ఏడుస్తుంది పాపం. ఆమెకి స్వప్నంలో నడుము పట్టింది. నిజంగా కూడా నడుము పట్టేసింది. వంగలేకపోతుంది. ఇక ఆమె వెళ్ళిపోయింది గదా! సాయంత్రం మేమెళ్ళాం మాస్టర్ గారి సమాధి దగ్గర కూర్చుంటే, "మాకు అక్కడ జరిగింది, మాకు అక్కడ జరిగింది" అని చెప్తుంది. "ఏం జరిగింది" అంటే, "తర్వాత చెప్తానన్నారు." ఇంకా మాస్టర్ గారు ఎంత చూసుకున్నాము. కలిసొచ్చాము వచ్చినప్పుడు. 3, 4 ఇంటికొచ్చాను. ఆమె వాళ్ళ ఇంటికెళ్ళింది. మా ఇంటి దగ్గరలోనే ఉంటారు. నేను మా ఇంటికొచ్చి నేను కాళ్ళు చేతులు కడుక్కొని అది చేసుకుంటున్నా. వెంటనే మళ్ళీ పరిగెత్తుకొచ్చింది. "ఏవండీ మా వాడు ఉత్తరం రాశాడండి" అని. ఆ తప్పిపోయిన అబ్బాయి ఉత్తరం రాశాడు. అంటే చూస్తే అసలు అడ్రస్ కరెక్ట్ లేదయ్యా. వాళ్ళ మామయ్య ఇంటికి రాశాడు వాడు ఉత్తరం. అన్ని తప్పులు, తెలుగు కూడా తప్పులు, తడకలు. "అమ్మ నేను ఇక్కడున్నా, షిరిడీలో ఉన్నా, బాగున్నా, మీరు బాధపడొద్దు" అని చెప్పి రాశాడు. రాసిన తర్వాత నేనన్నాను, "మాస్టర్ గారు 2 నెలలు ఆగమన్నారు కదమ్మా! 2 నెలలు ఆగండి, ఓపిక పట్టండి" అంటే, "అమ్మో! మీరు భలే చెబుతున్నారే! అసలు మేము ఆగం. మేము వెళ్లి తెచ్చుకుంటాం. షిరిడీలో ఎక్కడని ఎతుకుతారండి మరి" అని చెప్పా. "ఏమో బాబా చూపిస్తారులెండి పోతాం" అని ఆమె తమ్ముడిని తోడు తీసుకొని వెళ్ళిందయ్యా. వెళితే అక్కడ ఎదురుగా శాంతి నివాసు, భక్తి నివాసులుండేవి. ఇప్పుడు క్యూ లైన్‌లు. అక్కడ ఎంత ప్రయత్నించినా వాళ్ళకి రూములు దొరకల. ఆ రూములు దొరకకపోయేసరికి ఇటువైపొచ్చారు. ఖండోబా వైపు, చిలకలూరిపేట వాళ్ళ అటువైపొచ్చారు. తెలుగాళ్ళది గదా! మనకి లాంగ్వేజ్ రాదని అక్కడే రూమ్ తీసుకున్నారంట. చిలకలూరిపేట వాళ్ళ సత్రం పక్కన. తీసుకొని సామాను పెట్టుకొని వస్తున్నారంట. ఈ పిల్లాడు అందులో ఉన్నాడంట కొడుకు. ఎదురుగున్నాడు. ఇక ఈళ్ళకి ప్రాణాలు లేచొచ్చినియి. వాడిని 2 రోజులుండి షిరిడీలో బాబాకి చెప్పుకొని తీసుకొచ్చుకున్నారు. తీసుకొచ్చుకున్న తర్వాత వాళ్ళు అసలు విషయం జెప్పారు. "మీకు చెప్పకుండా ఇలా చేయాలనుకున్నాము. బాబా పటాలు తీసేద్దాం అనుకున్నాం. మాస్టర్ గారే మా బిడ్డని ఇచ్చారు" అని వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అందరూ కూడా మాస్టర్ గారికి పరమ వీర లెవెల్ భక్తులన్నమాట. ఆ పిల్లవాడు కాకపోతే తర్వాత మ్యారేజ్ అవ్వటం అది చాలా కష్టమైంది. ఆమె తర్వాత కూడా చెప్పుకొని ఏడ్చేది. "అమ్మ మాకు వాడికి పెళ్లి కుదరటం లేదండి. పెళ్లి కుదరటం లేదు. ఉద్యోగం లేదు" బాధపడేది. నేనన్నా, "అప్పుడు మాస్టర్ గారు చెప్పారు కదమ్మా! మరి 3 నెలలు ఆగండి వాడు చక్కగా వస్తాడని మనమే తొందరపడి తెచ్చుకున్నాము. ఇప్పుడైనా ఓపిక పట్టండి. ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. ఆ సమయానికి మాస్టర్ గారు చేస్తారు"
వస్తది. బాధపడొద్దని ఓదార్చేదాన్ని. కానీ ఇప్పుడు ఆ అబ్బాయికి మ్యారేజ్ అయింది. పిల్లలు కలిగారు. అంతా హ్యాపీగున్నారు నాన్న. అంటే మాస్టర్ గారు చెప్పిన ఓర్పు మనం పట్టలేకపోవటం వలన వాడు సెటిల్ అవ్వటానికి కొంచెం టైం పట్టింది. 4, 5 ఏళ్ళు పట్టింది. ఆ 4, 5 ఏళ్ళు పాపం మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. మా బిడ్డ సెటిల్ అవ్వలేదు, బిడ్డ సెటిల్ అవ్వలేదని. అట్లా ఉంటది. కానీ నాకే ఆశ్చర్యమేసింది తర్వాత. బాబా గారిని, దత్తుడు గారిని చెప్పుకోమనొచ్చు గదా! మాస్టర్ గారికి చెప్పుకోండి, మాస్టర్ గారికి చెప్పుకోండి. మాస్టర్ గారు చేస్తారు మీ పని. బాధపడొద్దని చెప్పేదాన్ని. ఆమె ఎంత ఏడిచినా అదే చెప్పేదాన్ని. మాస్టర్ గారికి చెప్పుకోండి అనేదాన్ని. ఎందుకంటే మాస్టర్ గారిని ఎవరైనా వాళ్ళ అనుభవాలను బేస్ చేసుకొని ఇతరులకు చెప్తారు. నా అనుభవంలో మాస్టర్ గారు నాకెంతో మేలు చేశారు గాబట్టి, ఆమెకు కూడా అంత గట్టిగా చెప్పేదాన్నయ్య. మాస్టర్ గారు చెప్పుకోండి. మాస్టర్ గారు చేస్తారు. మాస్టర్ గారు చేస్తారు తప్పకుండా అని. కానీ అట్లా ఎంతోమందికి సమాధానాంతరం కూడా ఎన్నో లీలలు. మా ఫ్రెండ్స్‌కి కూడా జాబ్ లేకపోతే వాళ్ళని సమాధి దగ్గరికి తీసుకెళ్ళి, అక్కడ చెప్పుకోండి మీ సమస్య చెప్పుకోండి మాస్టర్ గారు చేస్తారు. అట్లా మీకు ఇంకా 2, 3 నెలల్లో ఏజ్ బార్ అయిపోతది. నోటిఫికేషన్ రాలా. నోటిఫికేషన్ ఆ టైంలో వస్తేనే ఆమెకి జాబ్‌కి ఎలిజిబిలిటీ ఉంటది. ఆమేమో టెన్షన్ పడిపోతుంది. మాస్టర్ గారికి చెప్పుకోండి. నేనప్పుడు ప్రతి నెలలో ఆదివారం మాస్టర్ గారి దగ్గరికెళ్ళేదాన్ని ఒక ఆదివారం. అప్పుడు నాతో వాళ్ళని కూడా తీసుకెళ్ళి మాస్టర్ గారికి చెప్పుకోండంటే, వాళ్ళకి కూడా చక్కగా జాబ్స్ వచ్చినియి. పిలిస్తే పలుకుతారు. బాబా చెప్తారు, నా సమాధి నుండి నేను మాట్లాడతాను అన్నట్లు మాస్టర్ గారు కూడా ఆయన సమాధి నుండి ఆయన మాట్లాడతారు నాన్న. జై సాయి మాస్టర్. అంతే కాదు అందరికీ ఆయన పిలిస్తే పలుకుతారు. అటువంటి మాస్టర్ గారు ఎంతగా ఆయన సన్నిధి కానీ, ఆయన గాని ఇప్పుడు తలుచుకుంటే ఇంతటి భగవంతుడితో మనం తిరిగామా అని ఆశ్చర్యమేస్తది. మాస్టర్ గారిని చివరిసారి దర్శించుకున్నప్పుడు కూడా మాస్టర్ గారు అడుగుతారు, "అమ్మ నువ్వు మొదటి ముద్ద భోజనంలో తీసి పెడతావా? తీసి పెడుతున్నావా?" అని అడుగుతారప్పుడు. అడిగినప్పుడు, "ఆ! తీసి పెడుతున్నాను మాస్టర్ గారు" అంటే, "అయితే చివరి 2 ముద్దలు కూడా తీసి పెట్టమ్మా" అన్నారు. అంటే పెరుగన్నంలో చివరి 2 ముద్దలు కూడా తీయమన్నారు. అంటే ఎందుకు తీయమన్నారు అని అడగాలన్న ఇది కూడా మనకు రాలేదయ్యా థాట్. మాస్టర్ గారు తీయమన్నారు. "ఆ! తీస్తాను మాస్టారు" అన్నాను. అంటే అది నాకును పెసల సుబ్బరామయ్య గారికి. అంటే మాస్టర్ గారికి తెలుస్తది నాన్న. ఎవరి కర్మ ఏమిటి? ఏమి చేస్తే వాళ్ళ కర్మ తొలగిపోతుందనేది సద్గురువుకి తెలుస్తుంది. ఆ విధంగానే వాళ్ళ చేత చేయిస్తారు. సుబ్బరామయ్య గారిని అలాగే తీయమని చెప్పారట. తర్వాత నాకు జెప్పారు. ఇంతమందికి ఎవరికీ చెప్పలా. మరి ఎందుకు తీయమన్నారు? ఇప్పుడిప్పుడు నాకు డౌటొస్తది. అప్పుడు అడిగుంటే బాగుండు. ఎందుకు తీయాలి మాస్టారు అని అడిగుంటే చెప్పేవారు కదా సమాధానం. తీయమనంగానే తీస్తానని జెప్పేసాను. అప్పుడు ప్రశ్నించే ఇది కూడా మనలో ఉండదు. ఆ ప్రశ్న అంటారు మాస్టర్ గారు ఆయన గుండెలను చూపుతూ, "ప్రశ్న ఇక్కడే వస్తది. సమాధానం ఇక్కడే వస్తదని." ఆయన తలుచుకుంటేనే మనం ప్రశ్నించగలం. ఆయన్ని తలుచుకోలేకపోతే మన నోటి వెంట ప్రశ్న కూడా రాదు. అలా ఉంటది ఆయన సన్నిధిలో సిట్యుయేషన్ అనేది గమ్మత్తుగుంటది. మాస్టర్ గారితో ఎన్నెన్ని అనుభవాలు చెప్పుకున్నా అంతేనన్న. ఆయన మాట, ఆయన రూపము అంతా కూడా ఆయన సర్వజ్ఞులని తెలియచేస్తూ ఉంటది. ఆయన మళ్ళీ మనకి కావలసిన జీవితానికి కావలసిన బోధంతా ఇచ్చేశారు. ఇప్పుడు మనకి ఆచరించటమే మన పని. ఈ ఆచరణలోనే ఉంది ఇకంత. మనం తరించాలి. ఎంత తరించాలంటే అంత, ఎంత చేసుకుంటే అంత. ఏదైనా సమస్యొచ్చినప్పుడు నేను అదే చెప్తుంటా. మాస్టర్ గారికే చెప్పుకుంటాం. కొందరంటారు అదేంటి మీరెప్పుడు మాస్టర్ గారి గురించే చెప్తారు. బాబా గురించి వాళ్ళకి చెప్పాలి గదా! దత్తుడి గురించని. అంటే నేనంటాను, అది కాదు. నాకు ఎవరి మీద తేడా ఏముండదు. ముగ్గురు ఒక్కరే నాన్న. ముగ్గురు ఒక్కరే. కానీ వచ్చేసరికి అక్కడ రూపాలు 3 వేరుగుంటాయి. మనకు ఒక్కొక్కరి మీద మన మనసు స్ట్రక్ అయిపోతదని చెప్తారు మాస్టర్ గారు. వాళ్ళే మన గురువు అని చెప్తారు. అందరి మహనీయుల చరిత్రలు చదవండి. కానీ
ఒక మహనీయుడి దగ్గర మన మనసు స్టక్ అయిపోతుంది. వెనక్కి ముందుకు పోదు, ఆగిపోతుంది. వాళ్ళ మీద ప్రీతి కలుగుతుంది. వాళ్ళే మన సంస్కారానికి తగిన గురువులు. ఎందుకు మొన్న కార్తీక మాసంలో మనం గణగాపూర్ వెళ్ళాము. ఆ కార్తీక పౌర్ణమికి పారాయణకెళ్ళాము. కార్తీక పౌర్ణమి రోజు మాస్టర్ గారి ట్రస్ట్ తరపున ప్రతి నెలలో పౌర్ణమి రోజు అన్నదానం జరుగుతది. అక్కడ మాస్టర్ గారికి పూజ చేయమన్నారు. పూజ చేస్తున్నానన్న. అక్కడ 3 పటాలు పెట్టారు. దత్తుడు, మాస్టర్ గారు, అమ్మగారు, బాబాది పెట్టారు. నేను చేస్తున్నా. ఇంకా 2 పట్టాలుంటే ఇంకిద్దరికి అవకాశం ఉంటది గదా! వాళ్ళ చేత కూడా చేయించండి ఎవరినైనా అన్నాను. ఇంకిద్దరొచ్చి చేస్తున్నారు. నేను బాబాకి చేస్తున్నా. కానీ పూజ చేస్తున్నంత సేపు 3 మూర్తులు నాకు ఒక్కరే. వాళ్ళల్లో భేదం లేదు. వాళ్ళు ముగ్గురు ఒక్కరే అనే భావమే బాగా బలీయంగుంది. కానీ చివర్లో కిళ్ళి పెట్టేటప్పుడు నాకది గుర్తొచ్చింది. మాస్టర్ గారికి చివర్లో కిళ్ళీలిచ్చాను కదా! అది గుర్తొచ్చి ఆ పక్కనామెనడిగా, "అమ్మ మాస్టర్ గారికి నేను కిళ్ళీ పెట్టుకుంటానమ్మా" అన్నా. "ఆ! ఆంటీ పెట్టుకోండి ఆంటీ పర్వాలేదు" అని ఆమె బాబాకి పెట్టింది. నేను మాస్టర్ గారికి కిళ్ళీ పెట్టాను. కిళ్ళీ పెడుతుంటే మన మనసు ఒక రకంగా ఉండదు గానన్నా రకరకాల భావాలొస్తాయి. మాస్టర్ గారు, "ఈ కిళ్ళీ మీరు స్వీకరిస్తున్నారా? నేనిచ్చాను, నేను పెడుతున్నాను స్వీకరించాలి. మీరు స్వీకరించినట్లు గుర్తుగా ఈ కిళ్ళీ నాకు రావాలి." మరి ఇన్ని వేల మంది చేతులు దాటి నా దాకా రాదు. అక్కడ చాలా మందొస్తారు కదా! అంటే 5 దాకా వండిన పదార్థాలు అయిపోయిన దాకా అన్నదానం జరుగుతూనే ఉంటది. మేము అంతసేపు నిలబడలేం కాబట్టి ఒక గంటో, అరగంటో అట్లా సర్వీస్ చేసి ఒక ముద్ద తిని మాస్టర్ గారి ఇంటికొచ్చేసేస్తాం. అదెవరు తీసుకుంటారో తెలీదు. మరి ఆయన స్వీకరించారు అనటానికి గుర్తుగా నాకు రావాలి. ఎట్లొస్తది? అది ఆయనిష్టం. మరి ఇన్ని వేల మంది చేతులు దాటి నా దాకొస్తదా అనుకున్నా మళ్ళీ. కానీ, ఆ సాయంత్రం మళ్ళీ కూర్చుంటే అందరం ఆ రాత్రి శ్రీగురుడు పల్లకి వస్తది. సంగమం నుంచి సావిత్రి కట్ట మీద తెచ్చి పెడతారు. మేము ఆ పల్లకి కోసం కూర్చున్నాము. కూర్చుంటే ఒకతనన్నాడు, "అమ్మ మాస్టర్ గారి గురించి చెప్పండమ్మా" అంటే, ఈ మాస్టర్ గారికి కిళ్ళి ఇచ్చిన సంగతి చెప్తున్నా వాళ్ళకి. చెప్తుంటే అందులో ఒక అమ్మాయి వచ్చేసి, "అమ్మా మీరు భలే గుర్తు చేశారే! కిళ్ళీ ఉంది నా దగ్గర" అని చెప్పి తెచ్చిస్తుంది. తెచ్చిస్తా అంటుంది, "ఇది మాస్టర్ గారి కిళ్ళీనేనమ్మా. దత్తుడి దగ్గర, బాబా దగ్గర పెట్టిన కిళ్ళీలు ఎవరో తీసేసుకున్నారు. ఇది మాస్టర్ గారి కిళ్ళీ" అని నా చేతిలో పెట్టిందండి. అమ్మో! నాకెంత సంతోషమేసిందంటే, నాకు లక్షలు, కోట్లు అక్కర్లేదు నాన్న. మనం చేసిన పూజ ఆయనకి చేరినది. మన మాట ఆయన విన్నారు చాలు. అట్లా ప్రతి విషయంలో కూడా చాలా చాలా మాస్టర్ గారు స్వప్నంలో కూడా వచ్చి చెప్తూ ఉంటారు. అవి కొన్ని జరుగుతుంటాయి నాన్న. ఎప్పుడు కూడా ఆయన నాకిచ్చే హామీ ఒక్కటే. "నీకు నేనున్నాను కదమ్మా! అంతా మంచే జరుగుతుంది" అంటారు. అంత హామీ ఒక గురువు మనకిచ్చారు. అంత సద్గురువు మాస్టర్ గారు లాంటాయనలా ఇచ్చారు చాలు అనుకుంటాం. అంటే మాస్టర్ గారు కర్మని ఎంత చక్కగా అనుభవించాలి అనేది మాకు తెలియకుండానే మా మనసుకు శిక్షణిచ్చారమ్మా. అట్లాంటి ఆయన మాకు శిక్షణ ఇస్తున్నారని కూడా తెలీదు. ఆ సందర్భాన్ని బట్టి వచ్చింది. ఆ మాస్టర్ గారి చుట్టూ ఎప్పుడు మేమెళ్ళేసరికి భక్తులుంటారు. ఒక 20 మందికి తగ్గకుండా చుట్టూ కూర్చొనుంటారు. అప్పటిదాకా ఏం టాపిక్ నడిచేదో మాకు తెలీదు. కానీ నేనెళ్ళి కూర్చున్న ఒక నిమిషం, 2 నిమిషాల్లో అప్పుడు మాస్టర్ గారు చివటమమ్మ గురించి చెప్పేవారు. చివటమమ్మ ఆడవాళ్ళందరికీ ఆదర్శమమ్మ. చివటమమ్మ మహా ఉద్దండురాలు. ఆడవాళ్ళు, స్త్రీలందరూ చివటమమ్మని ఆదర్శంగా తీసుకోవాలి. ఆమెని భర్త ఎంత కష్టపెట్టినా ఆమె పల్లెత్తు మాట అనేది కాదు. అట్లా అనుభవిస్తే "అమ్మ ఏంటి నీ ఒంటి నిండా దెబ్బలంటే" "అయ్యో! చూసుకోలేదే గీరుకుందేమో ఏదన్నా" అనేవారంట. భర్త అట్లా కొట్టినా కానీ భర్త పట్ల ఆమెకు ఎటువంటి ద్వేషభావం లేదు. ఎదురు చెప్పేది లేదు. ఏదో గత జన్మలో ఉన్నది రుణానుబంధం కొద్దిగా. అది ఈ జన్మలో అనుభవించేస్తే తీరిపోతుందని అమ్మ నిర్ణయించేసుకున్నారు. కాబట్టి మనం చూటమమ్మలాగా ఉంటే, ఈ కర్మ ఏదన్నా ఉంటే ఈ జన్మకి తీరిపోతుంది. అందుకని కర్మ అనేది ఎంత సంతోషంగా అనుభవించాలి అని చూటమమ్మ గారిని ఉదాహరణగా చెప్తూ మాస్టర్ గారు అందరికీ చెప్పేవారమ్మ.
అంటే కర్మనెలా అనుభవించాలి? అది మనం సద్గురువు తెలియలేదు అనుకోమ్మా, అయ్యో! నాకింత కష్టమొచ్చిందే అని కుయ్యో, మొర్రో అంటూ బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు మనకేదైనా కష్టం రాగానే మాస్టర్ గారు చెప్పారు గదా! చివటం అమ్మగారిని ఆదర్శంగా తీసుకోమని మాస్టర్ గారు జెప్పారు గదా! అదే భావం ఉంటుంది కానీ, ఈ పరిస్థితి మీద మనకేమి ఉండదు. మనసుండదు. ఆయన చెప్పారు గదా! ముందే జెప్పారు గదా! ప్రిపేర్ జేశారు గదా! మనని. సిద్ధం జేసే ఈ సంసారంలో పెట్టారు గదా! నీకు కష్టాలొస్తాయమ్మా అని చెప్పారు గదా! మరి ఎట్లా పడితే అట్లా ఉండమనలా. చెమటమమ్మలాగా ఉండాలి. ఓర్చుకొని వాళ్ళకి ఎదురు జెప్పకుండా. మళ్ళీ ఎదురు జెప్తే గురు చరిత్రలో చదువుకున్నాం గదా నాన్న! భర్తకి ఎదురు జెప్తే కుక్క కుక్క జన్మలొస్తాయి. ఎందుకు అట్లాంటి హీన జన్మలు మనకవసరం లేదు కదా! అంటే భార్యాభర్తల సంబంధమైన, ఎవరి సంబంధమైన, ఎవరితో మనకి రుణానుబంధాలున్నా గానీ, గత జన్మలో వాళ్ళని మనం బాధిస్తే, ఈ జన్మలో వాళ్ళకి మనని బాధ పెట్టాలన్న బుద్ధి కలుగుతుంది. అట్లా అందుకని అది ఓర్చుకున్నామనుకోండి, అయిపోతుందిగా. అట్లాంటివన్నీ మాస్టర్ గారు బాగా ప్రిపేర్ చేశారమ్మా మాకు తెలియకుండానే. ఆ కష్టం వచ్చినప్పుడు, ఇది కదా మాస్టర్ గారు చెప్పింది అనే అనుభవం అయ్యేది మాకు. జై సాయి మాస్టర్. ఎలా ఉండాలి? మరి ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్లు అందరూ ఉన్నారనుకోండి, ఈ గొడవలుండవు గదా సంసారాల్లో. గత జన్మలో ఆయన్ని మనం బాధ పెట్టాము. ఈ జన్మలో వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారనుకుంటే ఇక టిట్ ఫర్ టాట్‌లేముండవు. అక్కడికి ఎండ్ అయిపోతుంది. మరి అట్లా జీవితాలు గడపాలి. సంసారాలెలా ఉండాలి? పిల్లల్నెలా పెంచుకోవాలి? ఇది కూడా చెప్తారు. మరి మామూలుగా మేము ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి గురుచరిత్ర పారాయణ చేస్తూనే ఉండేవాళ్ళం. అంటే ఆ చరిత్ర పారాయణ వలన మన వైబ్రేషన్స్ ఆ బేబీకి వస్తాయి. కాబట్టి ఈ గ్రంథాలు వెనకటి వాళ్ళు కూడా అలా చదివిస్తారమ్మా. మీరు కూడా పారాయణలు చేసుకుంటే మంచిదని చెప్పారు. ఆయనలా చెప్పారని ఆ హాస్పిటల్‌కెళ్ళబోయే అరగంట ముందు దాకా నేను గురుచరిత్ర చదివి, అమ్మ నాకు హాస్పిటల్‌కెళ్ళే అవసరం వచ్చేటట్లున్నది. నువ్వు వంట చేసుకో, నేను కొంచెం గురుచరిత్ర ఉంది ముగించుకున్నప్పుడు ద్విసాహస్రి నాన్న ఈ గురుచరిత్ర రాలా. అది పూర్తి చేసుకొనే వెళ్ళాము. అందుకే ఆ పిల్లకి మాస్టర్ గారి ఆశీస్సులు అదైనా లభించిందయ్యా. మరి మాస్టర్ గారు ఒక్కసారి కోపించారు అంటే దానికి చాలా అర్థం ఉంటది. ఒకసారి రామారావు గారు మాస్టర్ గారికి ఒంట్లో బాలేదనో, ఏదో బిజీ వర్క్ ఉందనో మాస్టర్ గారికొచ్చిన ఉత్తరాలన్నీ దాచిపెట్టాడంట. దాచిపెడితే మాస్టర్ గారు అడిగారంట, "ఇవాళ పోస్ట్ ఏమొచ్చిందిరా రామయ్య" అంటే, "మాస్టర్ గారు ఇవాళ ఏం రాలేదు. 1, 2 ఉన్నాయి. రేపు చూద్దాంలే రేపు లెటర్స్‌తో పాటు" అన్నట్లు చెప్తున్నాడంట. మాస్టర్ గారికి తెలుసు గదా! ఓరి వెధవా! నువ్వే నాకు ఆ అబద్ధం జెప్తావా అని ఇంక లేచారంట. ఆయన ఎటు పరిగెత్తి అమ్మగారి చాటుకెళ్ళి, ఈయనేమో లుంగీ జారిపోతుంటే లుంగీ గట్టిగా పట్టుకొని అతను అటు పరిగెత్తి అమ్మగారి చాటుకెళ్ళి అటు నుంచి అటు బయటికెళ్ళిపోయాడంట. ఇంకా భోజనాల టైం అయింది. ఏది వాడిని పిలవమంటే మాస్టర్ గారు ఎదుట పడటానికి భయం. ఇంకా ఎట్లాగో వచ్చి చివరన కూర్చున్నాడు పంక్తిలో. మధ్యలో ఎవరో ఉన్నారు. కూర్చుంటే అతనికి ఆ భోజనం కలుపుకుంటంటే చేతులు వణుకుతున్నాయంట. మాస్టర్ గారు పక్క వాళ్ళతో మాట్లాడుతూ అతని వైపు చూసి, "అరేయ్! నీకు నర్వ్స్ వీక్‌నెస్ ఉందిరా! అందుకే చెయ్యి అలా వణుకుతుంది. నువ్వు హోమియో మందు తీసుకో. నా మాట విని ఆ డాక్టర్ దగ్గరికెళ్ళి అది తెచ్చుకో." చూడండి అప్పుడు అరిచింది ఆయన మర్చిపోయారు. అంటే అతను చేసిన పొరపాటుకి అట్లా అరిచారు, చేశారు. కానీ వెంటనే అంత ప్రేమ చూపిస్తారయ్యా. అది. అంటే అప్పుడాయన అంటారంట, "నేనిందాక నిన్నెందుకు అట్లా అరిచానో తెలుసా? పాపం భక్తులు వాళ్ళకెన్నో కష్టాలుండి వాళ్ళు నాతో చెప్పుకోవాలని రాస్తారు కదా! మరి నా సమాధానం కోసం వాళ్ళు ఎదురు జూస్తారు గదా! నువ్విలా దాచేస్తే ఎట్లాగా? మనం సమాధానం రాయాలి గదా వెంటనే." చూడండి మనమైనా అప్పట్లో పోస్టర్‌లు ఇదే కదా! ఫోనులు లేవు కదా! మనమైనా ఫ్రెండ్స్‌కి లెటర్ రాసేటప్పుడు ఇవాళ రాద్దాంలే, రేపు రాద్దాంలే అని బద్ధకిస్తాం. మాస్టర్ గారు అలా ఏమీ లేదు. అందుకని ఆ లెటర్స్ అన్నీ తెప్పించి మళ్ళీ రాసారు సమాధానాలు.
ఇప్పుడు నా లెటర్ కూడా అంతే. ఒకవేళ రామారావు గారు దాచేశారు అనుకోండి, నాకు రిప్లై వచ్చేది కాదు గదా! మరి 8 రాసాను, 10 ఆయనకి చేరింది. మాస్టర్ గారు వెంటనే రిప్లై ఇవ్వబట్టి 12 నాకు చేరింది. అంటే ఆయన ప్రతి విషయంలో ఎంత జాగ్రత్తగా, ధర్మబద్ధంగా ఉంటారు. ఎదుటి వాళ్ళ ఇబ్బందులు తీర్చటానికే నేనున్నానా అన్నట్లుంటారయ్యా. మరి వాళ్ళ కష్టాలు మన కష్టాలన్నీ ఆయనకు చెప్పుకుంటాం. చెప్పుకున్నప్పుడు ఆయన పరిష్కారాలు సూచిస్తూ మనకి లెటర్స్ రాస్తూ ఉంటారు. మరి భక్తులు ఎదురు జూస్తారు నువ్విలాంటి పనులు చేయగూడదని చెప్పి. ఆయన కోపిస్తారు. అంటే బాబా కూడా కోపిస్తారు గదా! కొందరిని అరుస్తుంటారు, తిడుతుంటారు. ఎందుకంటే ఇలాంటి చేష్టలు చేస్తేనే ఆయనకి బాబా కూడా కోపిస్తారనమాట. అంటే ఆళ్ళ కోపం మహాత్ముల కోపం అనేది నీటి మీద గీత లాంటిదే అంటారు. నీటి మీద గీత గీస్తే ఎంతసేపు ఉంటదో అంతసేపే. బాబా కూడా ఒక్కోసారి తాచాని మరి ఆహ్, ఆహ్, పె పాతుతారు గదా! ఇనుప స్తంభాలు. మరి పాతినప్పుడు ఆయనొచ్చి దాన్ని పీకి పారేసి నలుగురు పీకితే గాని రాదు. బాబాయ్ గారు అక్కర పీకి పారేసి మరి ఆయన గొంతు గట్టిగా పట్టుకొని గొంతు ఎవరిది పట్టుకొని ఇంకా ఎంతమంది ఇడిపించినా ఎడవరు గదా! ఎందుకంటే వాళ్ళ కోపంలో ఒక అంతరార్థం ఉంటది. వాళ్ళు కోపించారు, మహాత్ములకు కోపం ఉండొచ్చా? ఇలాగ అంటారు కానీ, వాళ్ళ కోపం యొక్క ఒక ఇదుంటుందన్నమాట. అందుకే మాస్టర్ గారు కూడా అలాంటి కోపాన్నే ప్రదర్శించేవారు గానీ, అస్సలు ఆయనలో విసుగు, కోపము అనేది మేము చూడలేదు. ఎందుకంటే 2:30 దాకా ఆయన కూర్చుంటారు. భక్తులుంటారు. ఉన్నప్పటికీ 5:00కల్లా మళ్ళీ వచ్చి కాకడా హారతికి కూర్చునేవారు సత్సంగం రూమ్‌లో. ఆయన నిద్రపోయేది గంటో, 2 గంటలో. ఒక్కోసారయితే భోజనానికి కూడా లేవరట. భక్తులుంటే లేవరైనా బాబా గురించి చెప్పటంతోనే లీనమైపోయి ఉంటారు. అమ్మగారు కూడా ఇటువైపు చూస్తే పిలుద్దాం సైగ జేసని చూస్తా ఉంటారట. మాస్టర్ గారు అటు జూస్తే అమ్మగారు పిలుస్తారని అటు చూడను కూడా చూడరట. అమ్మగారు బాధపడతారు. చూడు భోజనానికి కూడా లేవరమ్మాయి. మరి ఎట్లాగా? భోజనానికి కూడా లేవరు. ఎళక తినరు. ఇటు చూస్తే నేను పిలుస్తానని ఇటువైపు కూడా చూడరమ్మా అనేవారంట. మరి అమ్మగారికి కూడా బాధగుంటది గదా! మాస్టర్ గారు అట్లా భోజనం కూడా లేకుండా అలా చేస్తూ ఉంటే. ఈయన మాత్రము ఎంతసేపు ఆయన కాలాన్ని, ఆయన ధనాన్ని అంతా కూడా అందరికీ ఖర్చు పెట్టారు. కానీ నేను దాచుకోవాలి, నాకు బిడ్డలున్నారు, ఇలాంటి ఆలోచనలు ఆయనకి లేవు. ఆయన లక్ష్యం ఎంతసేపు ఒక్కటే. ఎంతమందొస్తారా? రండి, రండి మిమ్మల్ని అందరిని బాబాకి అప్పజెప్పేస్తాను. బాబా మీ సంగతి చూసుకుంటారన్నంత ఉత్సాహంతోనే ఉంటారు. ఒకరోజైతే ఎడతెరిపి లేకుండా ఒక బ్యాచ్ వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పించుకొని, ఊది పెట్టించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వెంటనే ఇంకొక బ్యాచ్. అట్లా సాయంత్రం 3 దాకా జరుగుతుందంట. 3 నుంచి 3 అయిపోయింది. 3 కూడా దాటిపోయింది. అప్పుడు అప్పుడు ఎవ్వరు రాకుండా బాబా అనుకుందంట లక్ష్మక్క. అమ్మో! మాస్టర్ గారికంత ఓపిక ఉదయం 8కి కూర్చున్నారు. ఇప్పుడు 3 అవుతుంది. స్నానానికి కూడా లేవలేదు. ఇంకా ఉత్సాహంగా, సంతోషంగా ఎలా పలకరించగలుగుతున్నారు. మనకైతే నీరసం వస్తది. కాసేపు అబ్బా! ఈళ్ళేంటి ఇప్పుడొచ్చారని అన్నదేంటి ఈయన ఇంకా ఉత్సాహంగా రండి, రండి అని ప్రేమగా పలకరిస్తున్నారు. ఈయనకి ఈ శక్తి ఎక్కడి నుంచొస్తది అని ఆఖరికి 3 అయిపోతే మాస్టర్ గారు భోంచేయింది ఇంట్లో ఎవ్వరు భోంచేయరు కదా! ఇంక బాబా ఇక రాటం ఆపుచేయ్యా. మాస్టర్ గారు లేచేటట్లు లేరనుకుందంట లక్ష్మక్క. అనుకోగానే ఇంక భక్తులు రాటం ఆగిపోయారు. ఇంకప్పుడు మాస్టర్ గారు భోజనానికి లేచొచ్చారు. అట్లా ఆయనకెంతమంది వస్తుంటే అంత సంతోషం. అంత సంతోషం అంతగా చెప్తారు. అంత నిర్విరామంగా బాబా గురించి చెప్పటంలో ఆ మాస్టర్ గారు ఎంతగా కృషి చేశారంటే, మాస్టర్ గారు ఎప్పుడో కథగా చెప్తారమ్మా అది గుర్తొస్తుంది. ఏంటంటే ఒక సైన్యంలోకి ఒక సైనికుడు జాయిన్ అవుతాడంట. సైన్యాధిపతి చెప్తుంటాడంట. "అరేయ్! నువ్వు
నిఠారుగా నిలబడాలి. స్టిఫ్‌గా నిలబడాలి. ఎక్కడ బెండ్ అవ్వకూడదు. అలా చెప్తాడంట సైనికుడికి. చెప్తే ఆ సైనికుడు కొంచెం అదరబోద్దు. వాడంటాడంట, "అలాగా సార్ అలా నిలబడాలా? ఆ! చూపిచ్చండి. నేను కూడా అలాగే నిలబడతాను. ఇంక నుంచి మీరు చెప్పినట్టు వింటానని" మొదలుపెడుతున్నాడంట దడదడ. "అరేయ్! ఆగరా ఆగు. సాంతం చెప్పనివ్వు నన్ను. తర్వాత గన్నిస్తారు. గన్ను పట్టుకున్నప్పుడు అసలు నువ్వెవరితో మాట్లాడకూడదు. దిక్కులు చూడకూడదు. ఆకాశం వైపు అటు ఇటు చూడకూడదు" అని మళ్ళీ చెప్తుంటే, "ఆ! అట్లాగే అండి. ఇంతవరకు నాకు ఈ విషయం ఎవరు చెప్పలేదండి. నేను మీరు చెప్పినట్టే నడుచుకుంటానండి" అని మళ్ళీ మొదలుపెట్టాడండి. "అరేయ్! నువ్వు నోరు ముయ్యరా నేను చెప్పేది వినరా" అంటాడంట సైన్యాధిపతి. అంటే వీడు వినిపించుకోడు. "ఇంతవరకు నాకెవ్వరు చెప్పలేదు. ఇక నుంచి మీ ఆజ్ఞలు పాటిస్తాను. మీరు చెప్పినట్టే నడుచుకుంటానని" చూస్తుంటే ఇంకా సైన్యాధిపతికి విసుగు వచ్చి జుట్టు పట్టుకొని కుప్పకూలిపోయాడంట. ఆ మాస్టర్ గారు చెప్తుంటే నవ్వొస్తది. ఆ కుప్పకూలిపోయిన తర్వాత మాస్టర్ గారు అంటారు, "మనకు కూడా ఎంతమంది మహనీయులో వచ్చారమ్మా! ఎన్నెన్నో బోధలు చేశారు. మనం కూడా అర్థమైంది. ఇప్పుడు బాగా అర్థమైంది. మీరు చెప్పినట్టే నడుస్తారని" అంటాడే ఆ సైనికుడు. అట్లాగే మనం కూడా మనకి వాళ్ళు బోధించి, బోధించి కుప్పగూలిపోయారు మహనీయులందరూ. మనం ఎంతవరకు తరిస్తాము అనేది తెలియటం లేదు ఇక్కడ అంటారు. అంటే ఎంతమంది బోధ చేసినా కానీ మనలో ఏమి మార్పు లేనప్పుడు అట్లాగే ఉంటది. మాస్టర్ గారికి ఏది చెప్పుకున్నా కూడా మనకి వృధా కాదు. ఇప్పుడైతే మేము ఒక్కటే మా అభిప్రాయం అయితే వీళ్ళల్లో ఏమీ తేడా లేదు. వాళ్ళు భౌతికంగా రూపాలు వేరు, పేరులు వేరు అంతే. కానీ తత్వతః అందరూ ఒక్కటే. మాస్టర్ గారే బాబా, సాయినాథుడు, దత్తుడు అయిపోయారు ఆయన. కాబట్టి మాకిప్పుడు ఆశ్చర్యం కలిగించేది. ఇంతటి భగవంతుడితో అమాయకంగా ఏమీ తెలుసుకోకుండా అదిగో ఆ సైనికుడిలాగా మాకర్థమైందండి బాగా అంటాడు. వాడు పాటిచ్చడు, వాగుతాడు. ఒరేయ్! నీకు గన్నిచ్చారా? నోరు మీరా, మాట్లాడకూడదురా, సైలెంట్‌గుండాలి, మౌనంగుండాలని చెప్తాడు గదా ఆయన. వీడు వినడు. ఆ! ఇప్పుడు అర్థమైందండి బాగా. మీరు జెప్పారు గదా! అర్థమైందంటాడంట. అట్లాగే మనం కూడా మాస్టర్ గారు జెప్పింది బాగా అర్థమవుతది. మరి అంతవరకు విని ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకుంటూ ఇంక మాస్టర్ గారు ఒక్కటే చెప్పారు మాకైతే. "ఆచరించటమే నీ పనమ్మా! నేను చెప్పవలసిందంతా చెప్పానన్నారు." అందుకని ఇవన్నీ ఇప్పుడు విషయాలు మనం డెప్త్‌కెళ్ళి చదువుకుంటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు వార్తాలాపం చదివామనుకోండి, వార్తాలాపంలో ఆచార్యుల లక్షణాలన్నీ మాస్టర్ గారిలో కనిపిస్తుంటాయి. ఆ లక్షణాలు చెప్పుకుంటొస్తారు వార్తాలాపంలో ఆయన. ఇవన్నీ మాస్టర్ గారిలో ఉన్నాయి కదా! అందుకే మాస్టర్ గారు ఆచార్యులన్న బిరుదుకి తగినవారని సుధీంద్ర బాబు గారు చెప్పారు గదా! మరి ఆయనకై ఆయనేమి తగిలించుకోలే అక్కడ ఆచార్య అన్న బిరుదుని. సుధీంద్ర బాబు గారు ఇచ్చారు ఆయనకది. ఆయన ఆచార్య పదవికి తగినవారు అని. అంటే ఆచార్యులు ఎలాంటి లక్షణాలున్నాయో, ఆ లక్షణాలన్నీ మాస్టర్ గారిలో ఉన్నాయి. మనం ఇప్పుడు వార్తాలాపం చదివినప్పుడు అవును కదా! సుధీంద్ర బాబు గారు ఎంత చక్కగా చెప్పారు అనిపిస్తది నాన్న. కానీ ఏ జన్మ అదృష్టమో కొంచెం ఉండటం వలన ఆ భగవంతుడితో ఎంతో అమాయక ప్రాణులము తిరిగాము. ఈ జన్మలో కొంచెమైనా నిజమైన ఆధ్యాత్మికత అంటూ తెలుసుకోగలిగానన్న. మాస్టర్ గారికి శతకోటి ప్రణామాలు. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. మీలో చాలామంది మా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచి మంచి ఆలోచనలతో, ఇంకా మీరు చూడని దేవాలయాలు, ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మీ ముందరికి తీసుకురాగాము. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేయండి. అలాగే మా వీడియోస్‌ని లైక్ చేయండి. ఇతరులకి షేర్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆదరించండి. నమస్కారం.